నేటి నుండి బెజవాడలో ట్రాఫిక్ రూల్స్ అయితే కనుక ఇవాళ అమలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా బెంజ్ సర్కిల్ ప్రాంగణం మొత్తంలో అయితే కనుక ద్విచక్ర వాహనదారులకు కానీ ఇటువైపు ఎవరైతే పాదచారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ పరంగా పోలీసులు కూడా ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఎక్కడైనా కానీ ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకపోతే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫైన్ అయితే వేస్తున్నామని చెప్పేసి పోలీసులు అంటూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ 4 సైడ్లు అయితే కనుక ఖచ్చితంగా ట్రాఫిక్ని ఆపుతూ ఉన్నారు. ఇందాక వరకు కూడా ఫైన్లన్నీ కూడా వేస్తూనే వచ్చారు. అయితే ఎవరైతే వాహనదారులు ఇద్దరు కూడా ప్రయాణిస్తున్న నేపథ్యంలో వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి అని చెప్పేసి నిబంధన ఈ రోజు నుంచే అమల్లోకి రాబోతుంది. అయితే దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి ఎస్ఐ మురళీరెడ్డి గారు మనతో ప్రస్తుతం ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇవాళ నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా ఇవాళ అమలు చేయబోతున్నారు. వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్ లేకపోతే ఇవాళ జరిమానా వేశారా సార్ ఇప్పటి వరకు హెల్మెట్? ఈరోజే కొత్తగా ట్రాఫిక్ రూల్స్ అనేవి చేంజ్ అయ్యాయండి. ఇంతకుముందు హెల్మెట్కి అయితే 100 రూపీస్ ఉండేది, ఇప్పుడు దాన్ని స్ట్రిక్ట్గా 1000 రూపీస్ అమలు చేస్తున్నాం. ఆ ఫైన్ ఇంతకుముందు అయితే వాళ్ళకి వేసి పంపించేసేవాళ్ళు. అందువల్ల ఏంటంటే ఏం చేసేవారంటే వాళ్ళు ఏదో 100 రూపీస్ వేస్తున్నారు పంపించేస్తున్నారు అనే ఫీల్లో ఉండేవారు. ఇప్పుడు వాళ్ళతో 1000 రూపీస్ వేసి కట్టిస్తున్నాం. దీనివల్ల చేంజెస్ వస్తున్నాయి, మీరే చూస్తున్నారు. ఇంతకుముందు హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళే చాలా తక్కువ కనిపించేవారు, ఇప్పుడు హెల్మెట్ లేని వారే చాలా అసలు కనిపించడం అనేది అరుదుగా కనిపిస్తుంది. ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఇంకా సిటీగా ఇంప్లిమెంట్ చేస్తారు. మా ఏడీసీపీ సారు డీసీపీ సార్ యొక్క ఇప్పటి వరకు కూడా నార్మల్గా ఎవరైనా వాహనదారుడు వెళ్తున్నా ఒక్కళ్ళే వెళ్తున్నా ఇద్దరు వెళ్తున్నా ఒక్కళ్ళకే హెల్మెట్ ఉండాలి అనే నిబంధన ఉండేది. ఇప్పుడు ఇద్దరికి హెల్మెట్ ఉండాలి అనేది ఎలా చూస్తున్నారు? జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారా సార్ దాన్ని? బిఫోర్గా కూడా పివిలియన్ రైడర్కి హెల్మెట్ ఉండాలనే రూల్ అనేది ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం. దానికి కూడా ఒక 1000 రూపీస్ ఫైన్ అనేది మన సిపి సార్ ఉత్తర్వులు డీసీపీ సార్ ఉత్తర్వుల మేరకు దాన్ని అమలు చేస్తున్నాం. కట్టారా సార్ ఎవరైనా ఇప్పటి వరకు ఆపారా? అంటే ఇందాక వరకు కూడా కొంతమంది వాహనదారులను ఆపారు. ఆల్రెడీ చేస్తున్నామండి. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దీనిలో ట్రాఫిక్ అనేది రద్దీగా ఉండదు కదా, ప్రెజెంట్ అనేది ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తున్నామండి, కంటిన్యూస్ చేస్తామండి. అంటే ఇంకా మధ్యాహ్నం కానీ ట్రాఫిక్ అంతా క్లియర్ అయితే ఖచ్చితంగా ఇద్దరి దగ్గర నుంచి అయితే కనుక ఇది తీసుకుంటారు 1000. సో అంటే ఇప్పుడు ఎవరైతే లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఉంటే 10,000 జరిమానా అన్నారు. 10,000 అనేది చాలా ఎక్కువగా జనాలందరూ భావిస్తూ ఉంటారు. దానిలో ఇట్స్ హ్యూజ్ అమౌంట్ అండి. కాకపోతే తప్పదండి. అది ఏంటంటే హెల్మెట్ లేకపోవడం వల్ల వాళ్ళు చేసే ఏదైనా సరే ఆశ్చర్యం అనేది ఒక ప్రాణానికి ముప్పు కనిపిస్తుంది, కానీ అది గవర్నమెంట్ దాన్ని మేము ఫాలో అవుతున్నాం, ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంకా కొన్ని రోజులే ఉంటుందా లేకపోతే డైలీ కంటిన్యూస్గా ఇలాంటి రూల్సే స్ట్రిక్ట్గా నిబంధనలు కొనసాగుతాయి? కంటిన్యూస్ చేస్తాం. సో అది పరిస్థితి. అంటే ట్రాఫిక్ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించినప్పటికీ కూడా కఠిన చర్యలు తప్పనిసరి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు వాహనదారులు కూడా ఇక్కడ ఆగుతూ ఉన్నారు, చూస్తున్నాం మనం. ఇక్కడ బెంజ్ సర్కిల్ సిగ్నల్ దగ్గర అయితే కనుక ఎక్కువగా ట్రాఫిక్ ఆగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎక్కువగానే మానిటర్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే హెల్మెట్ లేకపోయినా లైసెన్స్ లేకపోయినా స్పీడ్గా డ్రైవ్ చేసినా ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని అక్కడికక్కడే ఫైన్ వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం అక్కడ మధ్యలో కూడా ట్రాఫిక్ని, అంటే ఇవాళ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో అయితే కనుక కొంచెం ట్రాఫిక్ని ఇప్పుడే మళ్లించడానికి ప్రయత్నిస్తూ ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికైతే బిజీగా ఉన్నారు పోలీసులు. అయితే మొత్తం మీద ఎక్కడ హెల్మెట్లు లేకపోయినా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఫైన్లు వేస్తాము అని చెప్పేసి మురళీరెడ్డి కూడా మనతో ఎక్స్క్లూజివ్గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే ఆగుతూ ఉంది. అందరినీ అడుగుదాం. సరే, ఏంటి కొత్త రూల్స్ని పెట్టారు, వెనకాల ఉన్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలంటున్నారు, ఏంటి ఈ రూల్స్ అన్నీ కూడా మీకు? అది మంచిపోయినాయమ్మా. ఎవరి ప్రాణం వాళ్ళది, వెనకమాల వాళ్ళ ప్రాణం ఎదురు ప్రాణం ఒకటి, పెట్టితే మంచిదే. మరి పెట్టుకోలేదు హెల్మెట్? కాలేజీ ఇవాళ స్టార్టింగ్ కదా, పెడతారు, రేపు వెళ్ళి చూసి పెడతారు. ఓకే, సో పెట్టుకోవడం మంచిదే అని కూడా పబ్లిక్ రెస్పాన్స్ కూడా వస్తుంది. మిగిలిన వాళ్ళని కూడా అడుగుదాం. ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళ దగ్గరికి వెళదాము. సార్, ఏంటి అందరూ హెల్మెట్ పెట్టుకుంటున్నారు, మీరు ఎందుకు పెట్టుకోలేదు? బండిలో ట్రాఫిక్ నిబంధనలు స్ట్రిక్ట్ చేశారు కదా, ఇవాళ నుండి ఖచ్చితంగా వెనకాల ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి అని సర్లేమ్మా, పెడతాంలే.
సార్ అందరి సేఫ్టీ కోసమే కదా సార్ చెప్పేది. అదే అవును. హెల్మెట్ లేని వాళ్ళని అడుగుదాం మనం. సార్ ఏంటి అందరూ హెల్మెట్ పెట్టుకున్నారు? ఇది స్మాల్ వెహికల్ మేడం, జస్ట్ ఇక్కడికి తిరిగేది, అందుకని దీనికి ఎవరు అడగలేదు మేడం. ప్రాణం ఎవరిదైనా ఒకటే ఒకటే కదా. నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడిక్కడ, అందుకని అడగరు, ఎవరు పోలీసులు కూడా అడగరండి. ట్రాఫిక్ నిబంధనలు పెట్టారన్న విషయం తెలుసా? తెలుసు, తెలుసా? హెల్మెట్ అన్ని పెట్టుకోవాలని తెలుసా? పెట్టుకుంటారా మరి? పెట్టుకుంటాను, నెక్స్ట్ పెట్టుకుంటాను. పోనీ ఉంది, ఇంట్లో ఉంది. ఇంట్లో ఉందా? ఇంట్లో ఉందంట హెల్మెట్. రేపటి నుంచి పెట్టుకుంటా అంటున్నారు. ఏంటి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి? ఇంద్ర హాస్పిటల్లో అర్జెంటుగా కవర్ వచ్చిందని గబాలు వచ్చేస్తాను. హాస్పిటల్లో ఎందుకు ఉన్నారు? మా వదిన గారికి స్కానింగ్ ఏదో చేస్తున్నారంటే ఫోన్ చేస్తాను, ఏమంటే వచ్చేస్తాను. మరి హెల్మెట్ పెట్టుకోకపోతే మనం కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కదా. సారీ నాకు సారీ ఎందుకు అంకుల్, మీ సేఫ్టీ కోసం నాకు గబాల్ ఫోన్ వస్తే వచ్చేసాను. అవునా? అవును, హెల్మెట్ నిబంధనలు ఉన్నాయంటే ఉన్నాయి. మొన్న కేసు కూడా రాశారు. రాశారా? మరి కట్టారా డబ్బులు? కట్టే 230 అంత కట్టించుకున్నాను. సరే. ఇప్పుడు 1000 రూపాయలు చేశారు కదా, మరి 1000 రూపాయలు కడతారా? ఏం చేస్తాం, సారీ చెప్తున్నాను కదా, హాస్పిటల్ పని వెళ్తున్నామని. సారీ అయితే చెప్తా అంటున్నాడు కానీ ఆయన హెల్మెట్ లేని వాళ్ళందరూ కూడా అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మనకి ఈజీగా అర్థమవుతా ఉంది. ఇంట్లో హెల్మెట్ ఉందని కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే హెల్మెట్ ధరించకపోవడం పట్ల కూడా అనేక కారణాలను అయితే కనుక వాహనదారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకళ్ళే కాకుండా వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధనలు ఈ రోజు నుంచే అమల్లో ఉన్నాయి. వెనకాల ఉన్న వాళ్ళకు కూడా హెల్మెట్ లేకపోతే కఠినమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. చూడొచ్చు, యువకులు కూడా అంటే అండర్ ఏజ్ వాళ్ళు కూడా డ్రైవింగ్ చేస్తూ బయటకి వస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసులు చెప్పారు. అయితే ఇక్కడ చూద్దాం. నీ ఏజ్ ఎంత? 19. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా నీకు? అప్లై చేశాను. ఓకే. హెల్మెట్ ఎందుకు లేదు? కాలేజ్కి వచ్చాను, ఇక్కడ మా ఇల్లు. అవునా? ఓకే. హెల్మెట్ ధరించాలి, అన్ని రూల్స్ స్ట్రిక్ట్ చేసామని చెప్తున్నారు కదా. అవును. 1000 రూపీస్ ఫైన్ వేస్తే ఎట్లా మరి ఇప్పుడు నీకు? మా హౌస్ ఇక్కడే అటు సైడ్ ఉంటుంది, వెళ్ళంగానే తీసుకొని వెళ్ళి చేయడం. హెల్మెట్ మర్చిపోకు, హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తున్నారు. ఓకేనా? సో చూడొచ్చు, ఇంకా వాహనదారులు అందరూ కూడా చాలా వరకు కూడా హెల్మెట్లు ధరించే బయటికి వస్తూ ఉన్నారు. ఇంకా స్ట్రిక్ట్ చేసిన నేపథ్యంలో అయితే కనుక ప్రజలందరూ కూడా ఎంతో సేఫ్టీగా ఉండాలి కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి అని సూచించిన నేపథ్యంలో హెల్మెట్లు ధరిస్తున్నారు. అయితే మేడం చెప్పండి, హెల్మెట్ ధరించారు మీరు, చాలామంది ధరించట్లేదు, ఏం చెప్తారు? ఇట్ షుడ్ బి టేక్ కేర్ఫుల్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ. అది లేకపోతే చాలా ఇంజరీస్ జరుగుతున్నాయి. దాని కొత్త రూల్స్ కూడా పెట్టారు, వెనకాల ఉన్న వాళ్ళకి కూడా హెల్మెట్ ఉండాలి, లేకపోతే 1000 రూపీస్ ఫైన్ అనేది. ఓకే. ఓకే. సో ఇది పరిస్థితి. మొత్తం మీద వాహనదారులు కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒకటి, అందరి సేఫ్టీ కోసం హెల్మెట్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. హెల్మెట్లు పెట్టుకునే తిరుగుతాము, ఫైన్లు వేసేది కూడా మా కోసమే అని చెప్పి కూడా పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా పాజిటివ్గా వస్తుంది. కొంతమంది అయితే కొంత సిల్లీ రీజన్స్ చెప్పినప్పటికీ కూడా ఆ హెల్మెట్ వాల్యూ అనేది వాళ్ళకి తెలిసే విధంగా పోలీసులు కూడా వాళ్ళకి కఠిన చర్యలు కానీ ఇటు ఆ నిబంధనలకు సంబంధించి కూడా ఆ ఫైన్ కూడా వేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.